ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలుస్తుందనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తుది పోరులో చేతులెత్తేసింది. కనీస పోరాట పటిమ ప్రదర్శించకుండా చిత్తుగా ఓడిపోయింది. టోర్నీ అంతటా అదిరిపోయే ఆట తీరుతో చెలరేగిన హైదరాబాద్ జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో కేకేఆర్కు పోటీ ఇవ్వలేక రెండోసారి టైటిల్ గెలిచే అద్భుత అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది. మొదట బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్లో ఘోరంగా విఫలమై 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఓటమి బాధతో ఉన్న సన్ రైజర్స్కు చిన్న ఓదార్పు దక్కింది. ఐపీఎల్ సీజన్ 2024లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పిచ్కు బెస్ట్ అవార్డు వరించింది. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన సెరమనీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ అవార్డుతో పాటు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ సీజన్లో బ్లాక్ బాస్టర్ మ్యాచ్లను అందించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్, ముంబైలోని వాంఖేడే, కోల్కతాలోని ఎడెన్ గార్డెన్స్ ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు ఈ అవార్డు రావటం గర్వించదగ్గ విషయం.